ఈ చైల్డ్ రైట్ కమిషన్ చైర్పర్సన్గా మీరు నియమితులైన తర్వాత బాలల జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? రాష్ట్ర స్థాయిలో ఏదైతే 26 జిల్లాల్లో బాలల హక్కులు ఎక్కడైనా ఉల్లంఘన జరిగితే జరిగిన వెంటనే మేము మా దృష్టికి వచ్చినా లేకపోతే సుమోటాగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కొంతమంది రాజకీయ నాయకులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ బాలల హక్కులకు సంబంధించిన ఒక చైర్పర్సన్గా మీ విద్యార్హతలు ఏంటి? ఏ విధంగా బాలల హక్కుల మీద పోరాటం చేయగలుగుతున్నారు? 1998 నుండి కూడా 2000 వరకు నేను కాస్ట్ అకౌంటెంట్గా కొంత నాకు అనుభవం ఉండేటప్పుడు నేను ఒక మా ఫ్రెండ్స్ దగ్గర స్టేట్ పోస్ట్ అయినటువంటి చైర్పర్సన్, చైల్డ్ రైట్స్ చైర్పర్సన్, వాళ్ళ రికమెండేషన్స్ వల్ల వాళ్ళు వెనుకలో ఉండి మీకు ఇచ్చారా? వచ్చిందా? అలా ఏం కాదండి. యాక్చువల్గా ఏంటంటే నిజంగా మాకు భగవంతుడు పిల్లలు చేసే అదృష్టం, పిల్లలతో పనిచేసిన అదృష్టం. సుమారు 20 ఏళ్ళ అనుభవంలో పిల్లల కోసం ఏం గుర్తించారు? పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కమిషన్ పరంగా కానీ లేకపోతే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి కానీ ఎటువంటి సపోర్టు చైల్డ్కి చేయాల్సి ఉంటుంది అనేది మీరు గుర్తించారు? నాకు అదృష్టం ఏంటంటే నేను జిల్లా స్థాయిలో కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరితో రాష్ట్ర స్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నాకు రెస్పాండ్ అయ్యి స్పందించి ఇమీడియట్గా దానికి తక్షణమైన చర్యలు తీసుకోవడానికి అయితే నాకు మంచి ఎసెట్గా అనిపిస్తుంది. 20 సంవత్సరాల అనుభవం నాకు బాగా ఉపయోగపడ్డదని నేను చెప్పుకుంటాను. మైక్రో ఫ్యామిలీస్గా మారిపోతున్నటువంటి నేటి తరుణంలో చిన్న కుటుంబాలు, భార్య భర్త పిల్లలు, దీని ప్రభావం పిల్లల మీద ఏ విధంగా పడుతుంది? పిల్లలకున్న పేరెంట్స్కి అయితే కనెక్షన్ అయితే కొంత కట్ అయింది, గ్యాప్ అయితే పెరిగింది. సార్ చెప్పండి, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పిల్లల తాలూకా బిహేవియర్స్లో కూడా వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పులు సంభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు అవేర్నెస్, అవగాహన అనేది పిల్లల్లో కల్పించాల్సిన అవసరం ఉందా లేదా పేరెంట్స్లో కల్పించాల్సిన అవసరం ఉందా? ఈ కార్పొరేట్ స్కూళ్ళు మార్కులు ర్యాంకుల వల్ల ఏం చేస్తున్నారు, చాలా ప్రెజర్ ఇచ్చేస్తున్నారు. పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు, ట్రెండ్ మారిపోయిందండి. ఈరోజు 4 లక్షలు 3 లక్షల రూపాయలు మీ మీద పెట్టుబడి పెట్టావు, నువ్వు మార్కులు ర్యాంకులు తాగు, వీళ్ళు కూడా ప్రెజర్ ఇస్తున్నారు. అక్కడేమో ఇంటికి వస్తే వీళ్ళు ప్రెజరు, అక్కడేమో కాలేజీ స్కూల్లో వాళ్ళు ప్రెజరు. ఈ మధ్యన నలిగిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. మైత్రి మీడియా వారం వారం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మన అతిథి ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ కేసలే అప్పారావు. అప్పారావు గారు నమస్కారం. సార్ నమస్కారం అన్న. మైత్రి మీడియా వారికి ప్రత్యేకంగా మా బాలల హక్కుల కమిషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పారావు గారు, ఈ చైల్డ్ రైట్ కమిషన్ చైర్పర్సన్గా మీరు నియమితులైన తర్వాత బాలల జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? అయితే గత 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఆ మెంబర్గా కొంత అనుభవం సంపాదించాక 2022 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్గా నాకు ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చాక ఒక చైర్పర్సన్ అలాగే మాతో పాటు ఒక 5 మెంబర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఏదైతే 26 జిల్లాల్లో బాలల హక్కులు ఎక్కడైనా ఉల్లంఘన జరిగిన వెంటనే మేము మా దృష్టికి వచ్చినా లేకపోతే సుమోటాగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అలాగే మా ఫిర్యాదులు వచ్చినా లేదా మేము పర్యటన చేసినప్పుడు ఎవరైనా కంప్లైంట్స్ కానీ ఇవి ఇచ్చినప్పుడు ఇమీడియట్గా స్పందించి సంబంధిత అధికారులకి మేమైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా దృష్టికి వచ్చినంత వరకు, మాకు తెలిసినంత వరకు ఎక్కడైనా బాలల హక్కులకి ఉల్లంఘన జరిగినా, బాలల రక్షణ విషయంలో కానీ సంరక్షణ విషయంలో కానీ ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు అయితే తక్షణమే మేము బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్గా నేను అలాగే మా సహచర గౌరవ సభ్యులు కూడా మేము ఒక టీం వర్క్గా చేసుకొని బాలల హక్కుల కమిషన్ బాగా పనిచేస్తుంది. హక్కులు భంగం కలగకుండా సంబంధిత అధికారులకి తక్షణమే ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుందండి. అంటే సహజంగా కమిషన్ చైర్పర్సన్ అనగానే మీ నియామకం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరుగుతుంది. చాలామందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి. చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తులకి విద్యార్హతలు ఏంటి అనేది. కొంతమంది రాజకీయ నాయకులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ బాలల హక్కులకు సంబంధించిన ఒక చైర్పర్సన్గా మీ విద్యార్హతలు ఏంటి? ఏ విధంగా బాలల హక్కుల మీద పోరాటం చేయగలుగుతున్నారు? దీని నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి. అయితే నా ఎడ్యుకేషన్ 1997లో కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ఒక స్వచ్ఛంద సేవా సంస్థ 2000 పెట్టడం జరిగింది. 1998 నుండి కూడా 2000 వరకు నేను కాస్ట్ అకౌంటెంట్గా కొంత నాకు అనుభవం ఉండేటప్పుడు నేను ఒక మా ఫ్రెండ్స్ దగ్గర
చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర కొద్దిగా అకౌంట్స్ కానీ అవన్నీ నేర్చుకోవడం జరిగింది. 2000లో నేను క్యాసిలీ స్వచ్ఛంద సేవా సంస్థ అనే ఒక సంస్థను పెట్టడం జరిగింది. దానికి మన గౌరవ ప్రస్తుత విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టమని వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సూచనల సలహాల మేరకు మేము ఏం చేసింటే క్యాసిలీ స్వచ్ఛంద సేవా సంస్థని 2000 ఆగస్టు 10వ తేదీన పెట్టడం జరిగింది. దాని ద్వారా 3 సంవత్సరాలు పిల్లల మీద పనిచేసే అదృష్టం మాకు రావడం జరిగింది. అయితే 1997 వరకు నా విద్యాభ్యాసం నేను పుట్టింది గొర్రెల మండలం, విజయనగరం జిల్లా గొర్రెల మండలం గరికొట్స గ్రామంలో. మాది మధ్యతరగతి కుటుంబం, వ్యవసాయ కుటుంబం. మేము ముగ్గురు అన్నదమ్ములం, ఒక సిస్టరు. మేమంటే అక్కడంతా మాది మారుమూల గ్రామ ప్రాంతం. నా విద్యాభ్యాసం అంతా గ్రామీణ ప్రాంతంలో జరిగింది. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నేను ఏ గ్రామంలో పుట్టిన గరికొల్స్లో అక్కడే నేను నా ప్రాథమిక విద్య 1 నుండి 5వ తరగతి వరకు అక్కడ జరిగింది. 6వ తరగతి నుండి మా గ్రామానికి సుమారుగా 7 కిలోమీటర్ల దూరంలో కలవచర్ల అని ఒకటి ఉంది, మా మండలం గొర్రెల మండలం. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అక్కడ జరగడం జరిగింది. ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ కూడా ఎంఆర్ కాలేజ్ విజయనగరంలో జరగడం జరిగింది. నెక్స్ట్ పీజీ అంటే లా ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం జరిగింది. ఆ పీజీ అయిపోయిన వెంటనే ఆ పీజీ చదువుతున్న మధ్యలోనే నేనేం చేశానంటే ఐసీడబ్ల్యూ కూడా ఇంటర్ వరకు నేను పూర్తి చేయడం జరిగింది. అది చేసిన తర్వాత ఎడ్యుకేషన్ అయిన తర్వాత 1997లో మ్యారేజ్ కూడా చేయడం జరిగింది. అయితే 98 నుండి 2000 వరకు నేను ఒక ఫ్రెండ్స్ దగ్గర ఆడిటర్ దగ్గర అకౌంట్స్ నేర్చుకోవడం, ఎందుకంటే కాస్ట్ అకౌంట్ ఇంటర్మీడియట్ వరకు చదవడం జరిగినప్పుడు అకౌంట్స్ నేర్చుకోవడం గట్ట అలాగలా కొన్ని కంపెనీలకు ఆడిట్ గట్ట చేయడం వల్ల కొంచెం నాకు అకౌంట్స్ మీద నాలెడ్జ్ ఉంది. అప్పుడే ఉద్యోగ వేటలో ఉన్న తరుణంలో మన బొత్స సత్యనారాయణ గారు, గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఝాన్సీ లక్ష్మి గారికి ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టమనే సలహా ఇవ్వడం జరిగింది. బొత్స ఝాన్సీ లక్ష్మి గారే తమ సొంత డబ్బులతో నాకు మా క్యాసిలీ స్వచ్ఛంద సేవా సంస్థని ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మూడు సంవత్సరాలు ఎందుకంటే ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా ఒక సంస్థ చేపట్టాలంటే మినిమం 3 సంవత్సరాలు ఆడిట్ రిపోర్ట్లు, యాన్యువల్ రిపోర్ట్లు ఉండాలి. ఆ 3 సంవత్సరాలు కూడా మేము విస్తృతంగా రకరకాల ట్రైనింగ్లు కానీ, పిల్లల గురించి కానీ, లేకపోతే హెల్త్, శానిటేషను, ఎన్విరాన్మెంటు అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా నాకేంటంటే ఫస్ట్ ప్రాజెక్టు బాలల మీద పనిచేసే అదృష్టం నాకు జరిగింది. బ్రిడ్జ్ స్కూల్స్ వచ్చాయి, చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కూల్స్ ఒకటి వచ్చాయి. ఆ ప్రాజెక్ట్ స్కూల్ వల్ల నిజంగా పిల్లలతో పనిచేసే అదృష్టం 2004 నుండి ఆ రోజు చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఒకటి, అలాగే రెసిడెన్స్ బ్రిడ్జ్ స్కూల్స్ ప్రాజెక్ట్ మా సంస్థ ద్వారా రావడం జరిగింది. అయితే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నాకైతే బొత్స సత్యనారాయణ గారి కుటుంబం అయితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఓపెన్గా చెప్పాలంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సహాయ సహకారం లేని ఎవరు కూడా ఉన్న స్థానంలో ఉండరు. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థానంలో ఒక చైర్పర్సన్గా ఉన్నానంటే కారణం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు, అలాగే బొత్స ఝాన్సీ లక్ష్మి గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు గారు. ఈ ముగ్గురు కూడా నాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అయితే నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ముందు అన్ని కార్యక్రమాలు అయితే వాళ్ళు నడిపించారు. నిజంగా వాళ్ళకైతే నేనైతే రుణపడి ఉంటానని నేను మీకు మైత్రి మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ స్టేట్ పోస్ట్ అయినటువంటి చైర్పర్సన్, చైల్డ్ రైట్స్ చైర్పర్సన్, వాళ్ళ రికమెండేషన్స్ వల్ల వాళ్ళు వెనుకలో ఉండి మీకు ఇచ్చారా, వచ్చిందా? అలా ఏం కాదండి. యాక్చువల్గా ఏంటంటే నిజంగా మాకు భగవంతుడు పిల్లలు చేసే అదృష్టం, పిల్లలతో పనిచేసిన అదృష్టం ఉంది. నేను ఏదైతే నాకు ఒక 10 సంవత్సరాలు ఈ నా క్యాసిలీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పనిచేసే అదృష్టం పిల్లలతో వచ్చినప్పుడు జిల్లా స్థాయిలో బాలల సంక్షేమ సమితిని ఒకటి ఉంటుంది ప్రతి జిల్లాలో. జిల్లా బాల సంక్షేమ సమితికి సభ్యులుగా నోటిఫికేషన్ రావడం జరిగింది. జిల్లా బాల సంక్షేమ సమితి సభ్యులుగా ఎంపిక కావడం జరిగిందండి 2011లో. ఆ తర్వాత ఏం చేశారంటే 2014లో జిల్లా బాల సంక్షేమ సమితి అధ్యక్షునికి కూడా నోటిఫికేషన్ వచ్చింది. దానికి కూడా అధ్యక్షుడిగా ఎంపిక అవ్వడం జరిగింది. 2017లో కూడా రాష్ట్ర స్థాయిలో బాల హక్కుల కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి కూడా ఎంపిక కావడం జరిగిందండి. ఆ తర్వాత 2020లో బాల హక్కుల కమిషన్ చైర్పర్సన్గా నోటిఫికేషన్ వచ్చింది సభ్యులుగాను. దానికి కూడా నేను ఎంపిక కావడం జరిగింది. నిజంగా ఈ 4 చేసిన వాళ్ళు జాతీయ స్థాయిలో ఎవరు లేరు. ఎందుకంటే జిల్లా స్థాయిలో మెంబర్గా, జిల్లా స్థాయిలో చైర్పర్సన్గా, రాష్ట్ర స్థాయిలో మెంబర్గా, రాష్ట్ర స్థాయిలో చైర్పర్సన్గా వచ్చిందంటే నా పూర్వ అనుభవం అనమాట. అక్కడ ఏంటంటే ఇది ఎవరో పిలిచి ఇచ్చింది కాదు సార్ ఇది. ఎందుకంటే దీనికి నోటిఫికేషన్లు వస్తాయండి. నోటిఫికేషన్ వచ్చి సుమారు నాకు ఇప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా 627 మంది అప్లై చేశారండి. ఒక నోటిఫికేషన్ వస్తే మిగతాది ఇది ఫుడ్ కమిషన్ కానీ, లేకపోతే మహిళా కమిషన్ కానీ అవన్నీ నామినేటెడ్ పోస్ట్, ఇవి అపాయింటెడ్.
ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ బోర్డులో ఒక 5 ఉంటారు. ఒక జిల్లా హైకోర్టు జడ్జి గారు ఉంటారు, మంత్రి గారు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు, అందరూ కూడా ఉంటారు. 5 కలిపి ఎంపిక చేసిందనమాట. ఇది ఎక్కడైతే రికమెండేషన్ ద్వారా కాదు, నా పూర్వ అనుభవం బట్టి నాకైతే ఇది రావడం జరిగింది. ఎందుకంటే 10 పిల్లలతో పనిచేసిన 15 సంవత్సరాల్లో అనుభవం ఉంది కాబట్టి, 2 దశాబ్దాలకు పిల్లలతో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నాకైతే ఎంపిక చేశారనేసి నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఎన్‌జీఓ ఆర్గనైజేషన్ అనగానే డిఫరెంట్ సెక్టార్‌లో పనిచేస్తుంటారు. మీరు ఓన్లీ చైల్డ్‌నే చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటి? పిల్లల మీదే పని చేయడానికి గల కారణం ఏంటి? అంటే నాకైతే మొట్టమొదటి ప్రాజెక్ట్ అంటే మ పిల్లలతో పనిచేసే చైల్డ్ లేబర్ స్కూల్స్ కానీ, బ్రిడ్జ్ స్కూల్స్ కానీ కూడా రావడం జరిగింది. దానివల్ల ఏం చేశానంటే పిల్లల మీద పనిచేయడానికి నాకైతే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అయితే మిగతా రంగాల్లో కూడా పనిచేసాం. ఇరిగేషన్‌లో పనిచేసాం, హెల్త్‌లో పనిచేసాం, శానిటేషన్‌లో పనిచేసాం. అయితే ఎక్కువ పిల్లలతో పనిచేసాను. ఎందుకంటే 2011లో నాకు పిల్లలతో పనిచేసే అదృష్టం నాకు 2011లో బాల సంక్షేమ సమితికి వచ్చింది కాబట్టి నేను నా ట్రాక్ ఏమో పిల్లల వైపు మళ్ళిందండి అందుకోసం. అంటే మొదటి నుంచి దాదాపు 2 దశాబ్దాల కాలం మీరు పిల్లలు, చైల్డ్ మీద, వాళ్ళకు ఉన్న హక్కుల మీద, వాళ్ళు పడుతున్న కష్టాల మీద పనిచేశారు. అయితే ఈ సుమారు 20 ఏళ్ల అనుభవంలో పిల్లల కోసం ఏం గుర్తించారు? పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కమిషన్ పరంగా గానీ, లేతే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి గానీ, ఎటువంటి సపోర్టు చైల్డ్‌కి చేయాల్సి ఉంటది అనేది మీరు గుర్తించారు? అయితే ఈరోజు నిజంగా నాకు 10 సంవత్సరాల ఎన్‌జీఓ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఎన్‌జీఓకి ఏంటంటే ఒక సేవా దృక్పథం. అలాగే కమిషన్ గానీ, లేకపోతే సంక్షేమ సమితి గానీ, ఒక రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన అధికారాలు ఉంటాయండి. ఎన్‌జీఓ ద్వారా అయితే కొన్ని చెయ్యాలనుకున్న కొన్ని చేయడానికి అడ్డుపడతాయి. అదే జిల్లా స్థాయిలో గానీ, రాష్ట్ర స్థాయిలో గానీ చట్టబద్ధమైన అధికారాలు ఉంటాయి కాబట్టి, మనం ఏదైనా పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి అవకాశం ఉంటది. అయితే ఈరోజు చూస్తున్నాం. మేమైతే గత 20 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి, అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్కడైనా రాష్ట్ర స్థాయిలో గానీ, లేదా జిల్లా స్థాయిలో గానీ, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎక్కడికైనా పిల్లలు గానీ ఏ సమస్యలు ఉంటున్నాయి, పిల్లలకి ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఆరోగ్యపరంగా గానీ, విద్యాపరంగా గానీ, సామాజిక పరంగా గానీ ఏమైనా ఉన్నాయంటే మాకైతే ఈ గత 20 సంవత్సరాల అనుభవం అయితే మాకు ఉపయోగపడ్డదండి. ఏదైనా ఇమీడియట్‌గా ఎక్కడైనా మా దృష్టికి ఇటువంటి సంఘటన జరిగిందంటే మా 24/7 అయితే మేము కంపల్సరీగా మా కమిషన్ కానీ, మా జిల్లా స్థాయిలో యంత్రాంగాలు అందరూ కూడా. ఎందుకంటే నాకు అదృష్టం ఏంటంటే నేను జిల్లా స్థాయిలో కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరితో రాష్ట్ర స్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నాకు అందరితో ఈరోజు మంచి ర్యాపోర్ట్ కానీ, మంచి సత్సంబంధాలు కానీ, అందరితో అధికారులతో కానీ, అనధికారులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ అందరితో ఉండడం వల్ల ఈరోజు నాకు ఈజీగా నేను ఏదైనా పిల్లల సమస్య వచ్చినా ఇమీడియట్‌గా దాన్ని రెస్పాండ్ అయ్యి స్పందించి ఇమీడియట్‌గా దానికి తక్షణమైన చర్యలు తీసుకోవడానికైతే నాకు మంచి ఎసెట్‌గా అనేసి నేను 20 సంవత్సరాల అనుభవం నాకు బాగా ఉపయోగపడ్డదని నేను చెప్పుకుంటున్నాను. అయితే 0-18 ఈ మధ్యన ఉన్నటువంటి ఆడపిల్లలు గానీ, మగపిల్లలు గానీ ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి మీరు రికగ్నైజ్ చేయగలిగారు? ఏదైతే ఈరోజు ముఖ్యంగా ఆడపిల్లలకైతే భద్రత లేకుండా పోయిందండి. పిల్లలు కూడా ఈరోజు ఏటవుతుందంటే ప్రస్తుతం 2000 సంవత్సరం నుండి 2005 సంవత్సరాల వరకు ఒకలా ఉండేదండి. 2005 నుండి 2010 వరకు ఒకలా ఉంది. 2010 నుండి 15 వరకు ఒకలా ఉంది. 15 నుండి 20 వరకు ఒకటి ఉంది. 20 నుండి ప్రెజెంట్ ఈ రోజు వరకు ఇది ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయిన తరుణంలో పిల్లల తాలూకా అభిరుచులు, అలవాట్లు ఇటువంటి టెక్నాలజీ డెవలప్ అయిన పరిస్థితుల్లోనే వాళ్ళు మార్పు వచ్చిందండి. ఇన్నాళ్ళు నైతిక విలువలతో కూడుకున్న విద్యను అభ్యసించేవారు పేరెంట్స్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ. ఈరోజైతే ఆ పరిస్థితి అయితే కొంత ఒక 5%, 20% కొద్దిగా లోపభూయిష్టంగా ఉందని నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఈ సోషల్ మీడియా కానీ, సెల్ ఫోన్స్ కానీ, టీవీస్ కానీ రావడం వల్ల పిల్లల్లో అదొక రకమైన అలవాటు పడిపోయారు. దాన్ని ఈరోజు ఏం చేస్తున్నారంటే ఇదివరకు ఒక 10 సంవత్సరాల కిందట కుటుంబ వ్యవస్థలో ఏం చేసేవారంటే ఆ భార్యాభర్తల్లో ఎవరో ఒకరే ఉద్యోగం చేసేవారు. పిల్లల తాలూకు సంరక్షణ కానీ, రక్షణ కానీ, లేకపోతే అలా అభివృద్ధి కానీ వాళ్ళు మంచి చెడు అలవాట్లు గట్రా అన్ని చూసుకునేవారు. ఈరోజు ఏంటంటే ప్రస్తుత తరుణంలో వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీగా ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితుల్లో వీళ్ళ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ అయితే కొంత ఒక 10-20% వరకు పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారు. ఉద్యోగాలకు వెళ్ళి రావడం. ఎందుకంటే వాళ్ళకి లైవ్లీహుడ్స్ కంపల్సరీగా ఈరోజు పిల్లలకు ఒక క్వాలిటీ లైఫ్ కానీ, ఒక మంచి లైఫ్ ఇవ్వాలంటే కంపల్సరీగా ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తే కానీ వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వలేని పరిస్థితులు. ఆ వస్తున్న తరుణంలో ఇంకో విషయం అంటే ఎన్నాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఒక్క పాయింట్ ఇదే విషయం మీరు వచ్చేదాన్ని మైక్రో ఫ్యామిలీస్గా మారిపోతున్నటువంటి నేటి తరుణంలో చిన్న కుటుంబాలు, భార్య, భర్త, పిల్లలు, దీని ప్రభావం పిల్లల మీద ఏ విధంగా పడుతుంది? ఒకప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఉండేవారు.
తాత, అవ్వ, పెదనాన్న, చిన్నాన్న, పిన్ని, అమ్మ, అక్క వీళ్ళందరూ ఒక ఉమ్మడి ఫ్యామిలీ ఉండేది. బట్ ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిపోతున్నాయి, చిన్న ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. ఈ ఉమ్మడి కుటుంబం నుంచి సూక్ష్మ కుటుంబానికి వచ్చే పరిస్థితుల్లోనూ పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది? అదే సార్ ఇప్పుడు నేను చెప్తుంది. అసలు యాక్చువల్‌గా ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు ఇంట్లోనే అత్త గాని, మాయ గాని, తాత గాని, అమ్మమ్మ గారు ఉండేటప్పుడు వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ గాని, వాళ్ళ ఆహారపు అలవాట్లు గాని, వాళ్ళ అభిరుచులు గాని చెప్పేవారు. ఇప్పుడు ఏటవుతుందంటే సోలో ఫ్యామిలీస్ అయిపోయింది. సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఆ సింగిల్ ఫ్యామిలీస్ అయిపోవడం వల్ల ఏం చేస్తున్నారు పిల్లలు బయటికెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నారో ఏంటంటే కాన్సంట్రేట్ చేయడానికైతే అక్కడ ఎవరు లేరు. ఇన్నాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు వాళ్ళైతే ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని చెప్పేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన వెంటనే, స్కూల్కో కాలేజీకి వెళ్ళి వచ్చిన వెంటనే వాళ్ళ 2 అవర్స్ 3 అవర్స్, ఎందుకంటే పేరెంట్స్ ఇంట్లో ఉండరు. ఆ 2-3 అవర్స్ ఏం చేస్తున్నారో వాళ్ళు కాన్సంట్రేషన్ కానీ కంట్రోల్ చేసే పరిస్థితులు లేరు. అందువల్ల ఏం చేస్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారంటే చెడు స్నేహాలు చేయడం, చెడు అలవాట్లకి దోహదపడడం. అది అయిపోయిన తర్వాత ఇంకో విషయం అంటే ఉద్యోగాలు చేసి వస్తుంటారు కదా, ఉద్యోగాలు చేసి వచ్చిన తర్వాత వాళ్ళేమో వాళ్ళ వంటలు వాళ్ళు ఈ కార్యక్రమాలు వాటి మీద ఏమో దృష్టి పెట్టడం వల్ల పిల్లల మీద వాళ్ళ మీద కాన్సంట్రేట్. ఈరోజు ఇంకో విషయం అంటే అందరూ కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక వనరులు అవ్వచ్చు, దానివల్ల ఏంటవుతుందంటే కాస్త కోస్త ఆర్థికంగా స్థిరపడుతున్నారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇల్లులు కూడా కట్టుకునేటప్పుడు ఇన్నాళ్ళు ఏం చేశారు, ఇల్లులు కూడా ఒక ఒక తిన్నగా రైలు పట్టాలా ఉండి ఇప్పుడు అలా కాకుండా సింగిల్ రూమ్స్ కట్టడం వల్ల ఆడపిల్లలకు ఒక రూము, మగపిల్లలకు ఒక రూము, చుట్టాలు అయిపోవడం వల్ల ఏం చేస్తున్నారు ఆ రూమ్లో పిల్లలు ఏం చేస్తున్నారో అబ్జర్వేషన్ చేయడం కూడా పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ఇంకో విషయం అంటే పిల్లలకును అంటే నా 20 సంవత్సరాల అనుభవంలో పిల్లలకును పేరెంట్స్కి అయితే కనెక్షన్ అయితే కొంత కట్ అయింది, గ్యాప్ అయితే పెరిగింది. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం వెళ్ళేటప్పుడు కష్టాలు సుఖాలు సినిమాల గురించి సీరియల్ గురించి ఏమో డిస్కషన్ చేసాం. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకి ఏం జరుగుతుందో కనీసం డిస్కషన్ కూడా చేసే పరిస్థితులు వీళ్ళు లేరు, చెప్పే పరిస్థితులు వారు లేరు, వినే పరిస్థితులు వీళ్ళు కూడా. కొంతమంది ఏం చేస్తున్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు టీవీలకి ఎడిక్ట్ అయిపోయి పిల్లలు హోంవర్క్స్లు కానీ అవన్నీ కాన్సంట్రేట్ చేయడానికి కూడా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి చూస్తున్నాం చాలా వరకు. ఇంకో విషయం అంటే బ్రోకెన్ ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా వరకు. ఈరోజు చాలామంది పిల్లలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే కారణం అంటే బ్రోకెన్ ఫ్యామిలీస్ వల్ల. సార్ చెప్పండి, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పిల్లల తాలూకా బిహేవియర్స్లో కూడా వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పులు సంభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మార్పులకు అనుగుణంగా చైల్డ్ రైట్ కమిషన్ పిల్లలకి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అసలు అవేర్నెస్ అవగాహన అనేది పిల్లల్లో కల్పించాల్సిన అవసరం ఉందా, లేదా పేరెంట్స్లో కల్పించాల్సిన అవసరం ఉందా? చైల్డ్ రైట్ కమిషన్ నుంచి అటువంటి అవగాహన కార్యక్రమాలు మీరు ఏం చేపడుతున్నారు? అయితే ప్రస్తుత తరుణంలో మా రాష్ట్ర బాల హక్కుల కమిషన్ ఏం చేస్తుంది 26 జిల్లాల్లో ప్రాథమిక పాఠశాల దగ్గర నుండి ఏదైతే మా 18 సంవత్సరాలు 0 to 18 years మేము చూస్తాం కదా, 18 సంవత్సరాల వరకు అంటే బీటెక్ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఏదైతే టెక్నికల్ ఫస్ట్ ఇయర్ వరకు మేమైతే 18 సంవత్సరాల వరకు మేము చూస్తాము. అయితే గ్రామ స్థాయిలో కానీ పాఠ స్థాయిలో కానీ అంటే ప్రతి విలేజ్ల్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉంటాయండి. మండల స్థాయిలో కూడా మండల లెవెల్లో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉంటాయి. జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉంటాయి. అయితే గ్రామ స్థాయిలో ఈ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ని బాగా అవేర్నెస్ చేస్తున్నాం. ప్రతి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో సర్పంచ్ ఉంటారు, అలాగే అంగన్వాడీ టీచర్స్ ఉంటారు, లోకల్ ఎస్ఎస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు, ఎన్జిఓస్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, పంచాయతీ అందరూ ఉంటారు. సుమారుగా 11-12 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయిలో నుండి మనం అవగాహన కల్పిస్తాం. అయితే ఇందులో ఏం చేస్తున్నాం అంటే ప్రతి స్కూల్లో కూడా మేము అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేని విధంగా ఒక సచివాలయం వ్యవస్థ తీసుకురావడం వల్ల మేము చైల్డ్ ప్రొటెక్షన్కి చాలా ఈజీ అవుతుంది మా బాల హక్కుల కమిషన్ కానీ. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈరోజు ప్రతి జిల్లాలో 50 ప్రతి గ్రామంలో ప్రతి వార్డు స్థాయిలో ఒక 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నారు. ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో కానీ ఒక సచివాలయం వ్యవస్థ ఉంది. ఈరోజు వారి ద్వారా అయితే మేమేం చేస్తున్నాం అంటే మహిళా పోలీసు ఉన్నారు అనుకోండి, గ్రామంలో ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ కానీ చైల్డ్ లేబర్ కానీ పోక్సో కేసుల గురించి అన్నింటి గురించి ఆ మహిళా పోలీసు అయితే మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. మేము కూడా మాకు మంచి రిసోర్స్. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్స్ కానీ ఒకవేళ అంగన్వాడీ కానీ లేకపోతే స్కూల్స్లో కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చామనుకోండి మేము డైరెక్ట్గా సచివాలయం సిబ్బందితో మేము కాంటాక్ట్ అవుతున్నాం. మాకేమో మంచి రిసోర్స్ అయితే మాకు సచివాలయం వ్యవస్థ ద్వారా ఉంది. అందువల్ల ఏం చేస్తున్నట్టు వాళ్ళ ద్వారా గ్రామ స్థాయిలో ప్రతిరోజు కూడా
వారానికి ఒకసారి కానీ 2 సార్లకి వెళ్ళి ప్రతి స్కూల్ని పర్యటన చేయమంటున్నాం. అలాగే అంగన్వాడీ సెంటర్లు కూడా పర్యటన చేయమంటున్నాం. అటు పిల్లలకు సంబంధించిన చేసి అక్కడ ఏమైనా లోపభూయిష్టం కానీ గ్యాప్స్ కానీ ల్యాబ్స్ కానీ ఉన్నాయంటే మా దృష్టికి తీసుకురమ్మంటున్నాం. ఈరోజు అయితే మంచి రిసోర్స్ అయితే మాకు దొరికిందండి. ఎందుకంటే ఈరోజు ఎక్కడా లేని విధంగా మేము అన్ని రాష్ట్రాల్లో మీటింగ్లు గట్రా వెళ్తున్నాం కదా, వాళ్ళందరూ చాలా ఎప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత మంచి వ్యవస్థ ఉండడం వలన ఇలాగ బాల హక్కుల రక్షణకే మంచి సహాయ సహకారాలు సచివాలయం సిబ్బంది ద్వారా జరుగుతున్నాయండి సార్. అంతేకాకుండా మేము ఏం చేస్తాం, ప్రతి స్కూల్లో ఎన్జిఓస్ అక్కడ స్థానికంగా పనిచేస్తున్న ఎన్జిఓస్ సహకారంతో అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో క్లబ్లు అరేంజ్ చేస్తాం. చైల్డ్ రైట్స్ క్లబ్స్ వాళ్ళు ఏదైనా సమస్య ఉందంటే డిస్కస్ చేసుకొని వాళ్ళు సమస్యను పరిష్కరించుంటారు. ప్రతి స్కూల్లో కూడా అలాగే చేస్తున్నాం. అలాగే మాకున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో మండల స్థాయిలో కానీ అలాగే జిల్లా స్థాయిలో కానీ ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి వెళ్ళి ఈ బాలకుల గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తుంది. చైల్డ్ మ్యారేజ్ గురించి కానీ ఈ పోక్సో చట్టాల గురించి కానీ ఈ బాలకు సంబంధించిన ఏవైతే చట్టాలు ఉన్నాయో రూపొందించిన చట్టాలు అయితే అన్నింటి మీద అవగాహన కల్పిస్తున్నారు. మీ 26 జిల్లాల నుండి కూడా మేము వాటి మీద అయితే కార్యాచరణ యాక్షన్ ప్లాన్తో మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకో విషయం అంటే కొత్తగా ఏం చేస్తుంటే ఈరోజు ప్రతిరోజు కూడా సచివాలయాన్ని 200 నుండి 300 మంది ఏదో రకంగా అక్కడికి విజిట్ చేస్తున్నారు. అందువల్ల ప్రతి సచివాలయంలో కూడా బాలకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో బాల్య వివాహాలు కానీ దత్తత కానీ లేకపోతే చైల్డ్ మ్యారేజ్ కానీ చైల్డ్ లేబర్ కానీ దానికి సంబంధించిన పోస్టర్స్ అయితే మేము అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక అవేర్నెస్ కలిగిస్తుంది. అలాగే వాల్ పెయింట్స్ కానీ లోకల్ ఉన్న స్థానిక స్వచ్ఛంద సంస్థలు అందరితో కలిపి వీటి మీద గ్రామ స్థాయి నుండి పాఠశాల స్థాయి నుండి హై స్కూల్ వరకు ఎలిమెంటరీ స్కూల్ నుండి కూడాను గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అసలు ఎలాగ మోసపూరితంగా ఎవరైనా అక్రమ రవాణా జరగకుండా ఎలాగ అరికట్టాలి అన్నీ మొత్తం కూడా ఈ పిల్లలకు సంబంధించిన రక్షణ గురించి కానీ సంరక్షణ సంబంధించిన గ్రామ స్థాయి నుండి పాఠశాల స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పూర్తి స్థాయిలో మేము వాటి గురించి అవగాహన కల్పిస్తున్నాం. ఇదే తరహాలో కూడా ఏం చేస్తున్నామంటే లోకల్ ఉన్న ఎన్జిఓస్ ద్వారా పేరెంట్స్ ఎవరైతే ఉన్న పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంటాయి స్కూల్స్లో, అలాంటప్పుడు కూడా వెళ్ళి అంటే పిల్లలకి లేనప్పుడు పిల్లలతో కలిపి కొన్ని కార్యక్రమాలు చేస్తాం. పిల్లలు లేనప్పుడు కూడా టీచర్స్ని ఎక్స్క్లూడ్ పేరెంట్స్ను అలాగే టీచర్స్తో కూడా కలిపి అలాగే లోకల్గా ఉన్న సర్పంచ్స్ కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా యూత్ కానీ వాళ్ళతో కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకో విషయం అంటే ఈరోజు ప్రస్తుత పరిస్థితులు ఏంటవుతుందంటే పిల్లలు చాలా వరకు చెడు స్నేహాలకి చూస్తున్నాం. చెడు స్నేహాలకి దురలవాట్లు కూడా బానిస అయిపోయి కొన్ని తప్పుతో ఒక 5% 2% తప్పుతో పెడుతున్నాయి. ఈరోజు ఇంకో విషయం అంటే మనం నిజంగా గర్వపడిన విషయం ఏంటంటే మనం చదువుకున్న రోజుల్లో మేము చదువుకున్న రోజుల్లో 2% 3% ఆడపిల్లలు ఈరోజు 60% వరకు విద్యా అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ చేస్తాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల కానీ చదువుకుంటే ఆ కుటుంబం కానీ బాగుపడుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు చదువుకుంటే ఆ ఇంట్లోకి సంబంధించిన అన్నీ కూడా సమకూర్చడానికి అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈరోజు ఆడపిల్లలు ఎక్కువ చదువుతున్నారు. ఆడపిల్లలు కూడా ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు అన్నీ బాగా వస్తున్నాయి. కాబట్టి అంత వాళ్ళు కీలక పాత్ర వహిస్తున్నారు. అందువల్ల ఈరోజు కూడా ప్రభుత్వం కూడా అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా ఈరోజు చూస్తున్నాం ఆడపిల్లల మగాళ్ళు కూడా సవాలు విసురుతున్నారు. అన్ని రంగాల్లో కూడా పోటీ పడుతున్నారు. విమానాలు నడిపిస్తున్నారు, బస్సులు నడిపిస్తున్నారు, అన్నీ కూడా అన్ని ఎవరైతే మగాళ్ళకి ఏ ఉద్యోగాలు చేస్తున్నారో ఆడపిల్లలు కూడా అందులో కూడా చేస్తున్నారు. ఈరోజు ఈ 0 to 18 తీసుకుంటే ప్రధానంగా 10 to 18 10 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ వయసులోపు వాళ్ళు ఇటీవల కాలంలో పెరిగినటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని కానీ అందుబాటులోకి వచ్చినటువంటి ఈ నెట్ని కానీ చూస్తున్నట్లయితే ఎక్కువ అశ్లీలత వైపు జరగడం ఒకటి జరుగుతుంది. ఇంకోటి ఆన్లైన్ గేమింగ్, ఇంకోటి ఆన్లైన్ బ్యాంకింగ్ అప్పులు ఇస్తా ఉన్నాయి. ఈ మధ్యన చాలామంది ఇట్లా బారిన పడుతున్నట్లు ఇటీవల చాలా వార్తలు మనం చూస్తున్నాం. ఆ ఏజ్ పిల్లల్ని ముఖ్యంగా ప్రధానంగా 16 నుంచి 18 మంది అటువంటి వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. ఆ లైన్ నుంచి వాళ్ళు తప్పించడానికి చైల్డ్ రైట్ కమిషన్ ఏమైనా సూచనలు చేసిందా? ఆ దిశగా ఏమైనా అడుగులు పడ్డాయా? అయితే మాకైతే ఇదివరకు మేము చదువుకున్న రోజులండి పీజీ స్థాయిలో డిగ్రీ స్థాయిలో ప్రేమ వ్యవహారాలు నడిపేవారండి, అమ్మాయిలు అయితే అబ్బాయి అయితే. ఈరోజు ఏంటంటే దురదృష్టం ఏంటంటే సాంకేతికంగా ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ ఈ టెక్నాలజీ రావడం వల్ల సోషల్ మీడియా రావడం వల్ల 6వ తరగతి నుండి కూడా ఇంటర్మీడియట్ వరకు, ఎందుకంటే ఈ టీనేజ్ అనేది చాలా డేంజర్ జోన్, చాలా క్రూషియల్. ఎందుకంటే ఏజ్ పిల్లలు ఆకర్షణ లోన్ అవుతారు. ఏది మంచి తెలియదు, ఏజ్ చెడు తెలియదు. ఈరోజు 6వ తరగతి నుండి 12 ఇంటర్మీడియట్ +2 వరకు కూడా ఎక్కువ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ ప్రేమ వ్యవహారానికి ఆకర్షణలోనే వాళ్ళ జీవితాన్ని చిందరవాదం చేసుకున్నారు. మొన్న 3-4 డేస్ కూడా మా విశాఖపట్నం నుండి
అలాగే మనకి ఆనందపురం నుండి కూడా 3-4 డేస్ కూడా మాకు ఇటువంటి పిల్లలు 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలు చదువుతున్న పిల్లలు ఇటువంటి వీటికి లోన్ అయిపోయి ఊరు వదిలేసి వెళ్ళిపోయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి అక్కడేమో పెడదామని పట్టేసి ఇంటికి రాలేక వాళ్ళేమో తప్పుడు అడుగులు ఇవన్నీ చేయడం. కొంతమంది ఏమో మధ్యవర్తులు ఇలాంటి వ్యక్తులను కొంతమంది మధ్యవర్తులు ఉంటారు. ఎవరైతే ఊరు వదిలేసి వెళ్ళిపోయినా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా రైల్వే స్టేషన్లు అంట బస్ స్టేషన్లు అంట ఎవరైతే ఇలాగా తిరుగుతుంటారో వీళ్ళు నడవడికను చూసి వాళ్ళు ట్రాప్ చేసుకుని వాళ్ళని అక్రమ మార్గంలో పెట్టి అసాంఘిక కార్యక్రమాలకు వ్యభిచారంలో కానీ లేకపోతే అవయవాల మార్పిడి కానీ ఇవన్నీ చేస్తున్నారు. చాలామంది మా వరకు వస్తున్నారు. అటువంటి మేము తల్లిదండ్రులు అదే చెప్తున్నాం, పిల్లల్ని ఈరోజు ఒకటే చెప్తున్నాం, పిల్లల్ని ఈరోజు చాలా చాలా స్మూత్గా పెంచవలసింది. ఎందుకంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వండి. పిల్లల తాలూకా అన్ని రకాలుగా వాళ్ళతో చర్చించండి. కష్టమైనా నష్టమైనా వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఓపెన్ అవుతారు. ఈరోజు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఏదో తప్పు చేస్తే వాళ్ళని భయపెట్టడం అని చేస్తున్నారు. ఆ భయపెట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం, ఊరు వదిలేసి వెళ్ళిపోయి, స్కూల్ వదిలేసి వెళ్ళిపోయి కొంతమంది మధ్యవర్తులు బ్రోకర్ల మధ్యనే పడిపోవడం జరుగుతుంది. అందువల్ల మేమేం చేస్తున్నాం, ఇటువంటి జరగకుండాలంటే మేమేం చేస్తున్నాం అంటే ప్రతి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఒక కౌన్సిలర్స్ని ఏర్పాటు చేయడానికి మేమైతే ప్రతిపాదన పంపించాం ప్రభుత్వానికి. ఎందుకంటే చాలామంది మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళకి ఇటువంటి చెడు మార్గంలో వెళ్ళకుండా ఉండడానికి అప్పుడప్పుడు కూడా హై స్కూల్ స్థాయి నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి వరకు ఎవరైతే సైకాలజిస్టులు కానీ నెక్స్ట్ మన కౌన్సిలర్స్ కానీ ఎవరు ఉంటారో వాళ్ళతో కూడా క్లాసులు చెప్పించడం జరుగుతుంది. నెక్స్ట్ రేపు రాబోయే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇది ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలా రాయాలి, ఎలా భయపడకుండా ఒత్తిడికి ఎలాగా గురి కాకుండా ఉండాలి. అలాగే వాళ్ళు కూడా పాఠశాల యాజమాన్యాలకి కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఒకటే చెప్తున్నాం, పిల్లల మీద ఒత్తిడి పెంచొద్దు. పిల్లల మీద ఒత్తిడి పెంచితే ఇది తట్టుకోలేక చాలామంది కార్పొరేట్ స్కూల్లో చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేశారు. చాలా వరకు అండి ఎక్కువ కూడా ఈ కార్పొరేట్ స్కూళ్ళు మార్కులు ర్యాంకుల వల్ల ఏం చేస్తున్నారు, చాలా ప్రెజర్ ఇచ్చేస్తున్నారు. పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారు, ట్రెండ్ మారిపోయిందండి. ఈరోజు 4 లక్షలు 3 లక్షల రూపాయలు మీ మీద పెట్టుబడి పెట్టావు, నువ్వు మార్కులు ర్యాంకులు చదివి వీళ్ళు కూడా ప్రెజర్ ఇస్తున్నారు. అక్కడేమో ఇంటికి వస్తే వీళ్ళు ప్రెజరు, అక్కడేమో కాలేజీ స్కూల్లో వాళ్ళు ప్రెజరు. ఈ మధ్యన నలిగిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. అందువల్ల మేము ఏం చేస్తుంటారు, ఒత్తిడి లేని విద్యని నేర్పాలని మేము కార్పొరేట్ స్కూల్స్కి అలాగే పేరెంట్స్ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు మార్కులు ర్యాంకులు ఒకటి క్రైటీరియా, మనిషిలో మార్పు రావాలి తప్ప మార్కులు కాదండి ముఖ్యం. మనం ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి మనం మార్పు కావాలి తప్ప మార్కులు ర్యాంకులు ఒకటి కాదు. ఈరోజు ఇంకో విషయం అంటే చూస్తున్నాం, ఈరోజు బాగా మార్కులు 10/10 ఫస్ట్లో సాధించిన వాళ్ళందరూ ఈరోజు కూడా పతనం అయిపోయారు. అలాగే 10th క్లాస్ పోయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళు కూడా ఈరోజు మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు అయినారు. మనం ఏంటంటే మార్కులు ర్యాంకులు అనేది ఒకటి కాదు, మనలోని ఒక మార్పు కావాలి, మనలో ఒక జ్ఞానం సంపాదించుకోవాలి తప్ప ఈ మార్కులు ర్యాంకులు ఒకటి క్రైటీరియా కాదని నేనైతే చెప్తున్నాం. ఇంతవరకు చదువుకుంటున్న పిల్లల కోసం మాట్లాడుకున్నాం. మరి బడికి బయట ఉండి బాల కార్మికులుగా ఉన్నటువంటి పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు కోసం చైల్డ్ రైట్ కమిషన్ ఏం చేస్తుంది? అయితే ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా ఈరోజు విద్య గురించి కానీ పిల్లలకు సంబంధించిన విద్య గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ అధిక నిధులు కేటాయించింది. నెక్స్ట్ ప్రైమరీ ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తుంది. ఫస్ట్ విద్య గురించి ప్రాధాన్యత ఇస్తుంది, వైద్య గురించి. ఈరోజు ఎక్కడ లేని విధంగా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి వెళ్ళండి, ఇది ఎక్కడ మన ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి, కార్పొరేట్ స్కూల్స్ కంటే బాగున్నాయి. ఈరోజు నాడు నేడు కానీ విద్యా కానుక కానీ అమ్మఒడి కానీ. ఎందుకంటే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అంటే బడి బయట ఎవరు ఉండకూడదు. ప్రతి పిల్లడు కూడా 18 సంవత్సరాల లోపు పిల్లడు కూడా బడిలోనే ఉండాలి తప్ప బడి బయట ఉండకూడదని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుంది, అధిక నిధులు కానీ అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడా లేని విధంగా ఫుడ్ విషయంలో కానీ గోరుముద్దలు కానీ లేకపోతే అన్నీ చేస్తుంది. ఆ ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ గ్యాప్స్ కట్ లేకుండా దాని మీద మానిటరింగ్ చేయడానికి కూడా సచివాలయం సిబ్బంది కూడా దాన్ని మానిటరింగ్ చేయడానికి కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే బడి బయట ఎవరు పిల్లలు లేరు అంటారా మీరు? కార్మికులు లేరు అంటారా? ఎక్కడ అంటే లేరు అని అనడానికి లేదు, ఎక్కడ 1% 2% ఉంటారో. అయితే ఏటవుతుందంటే కొన్ని వలస వెళ్ళిన పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంకో విషయం అంటే దారుణం ఏంటంటే మన శ్రీకాకుళం విజయనగరంలో కొంత మైగ్రేషన్ ఉంది. ఎక్కడ చూసినా మన శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు ఇక్కడ గుజరాత్ వరకు ఏలూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎక్కడ చూసినా మన పిల్లలు ఇక్కడే ఉంటారు. వాళ్ళు
అంటే మైగ్రేషన్ అయిపోతే సీజనల్ బిజినెస్, సీజనల్ వ్యాపారాలు చేస్తారు. ఇక్కడ వరి కోతలు అయిపోతాయి. ఇప్పుడు ఏలూరు కానీ లేకపోతే భీమవరం కానీ గుంటూరు కానీ అక్కడ ఉన్న వరి కోతలు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మాన్పించేసి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అయితే మేమేం చేస్తుంటే ప్రతి సచివాలయం సిబ్బందికి ఎవరైనా మైగ్రేషన్ అయితే అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా వెళ్ళినట్టయితే ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ కూడా మనం అక్కడ జాయిన్ అయ్యారో లేదో కూడా మేము అబ్జర్వేషన్ చేయడుతుంది. ఎందుకంటే సచివాలయం సిబ్బందిని మేము వాడుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కడ 1%, 2% ఆర్థిక ఇబ్బందుల వల్ల, అనారోగ్య ఇబ్బందుల వల్ల కొన్ని దురలవాట్లు ఏటవుతుందంటే పేరెంట్స్కి ఏటవుతుందంటే తండ్రి తాగుడికి లేకపోతే అనారోగ్య కారణాల వల్ల వాళ్ళకి ఆర్థిక వనరు లేకపోవడం వల్ల అంటే పిల్లలు కూడా పంపించడం జరుగుతుంది. అటువంటి వీటికి మేమేం చేస్తున్నామంటే తల్లిదండ్రులకి ఒక ఎన్జిఓస్తో సంప్రదించి ఆ తల్లిదండ్రులకి ఆర్థిక వనరులను చేకూర్చి ఆ పిల్లలు కూడా మళ్ళీ బ్యాక్ టు స్కూల్కి పంపించడానికి జరుగుతుంది. ఎక్కడో 1% తప్ప. యాక్చువల్లీ ఈరోజు ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ బయట ఎవరైతే ఉన్నారో డ్రాప్ అవుట్స్ ఉన్నారో, ఎందుకంటే ఈరోజు నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే ఒక డ్రాప్ అవుట్ పిల్లడు అయ్యాడంటే చైల్డ్ మ్యారేజ్ కింద అవుతాడు, చైల్డ్ లేబర్ అని అవుతాడు, అబ్యూజ్ కింద గురి అవుతాడు, లేకపోతే అక్రమ రవాణాకి ఏదో జరుగుతుంది. ఒక పిల్లడికి డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండాలనే ప్రయత్నం మేము కమిషన్ చేస్తున్నాం. అందువల్ల మేమేం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మన ప్రభుత్వం పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అందరు లోకల్ స్థానిక సంస్థలు, పోలీస్ అధికారులు, జిల్లా యంత్రాంగం, 17 డిపార్ట్మెంట్లు అందరూ కూడా లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ ప్రతి సంవత్సరం కూడా ఆపరేషన్ స్వేచ్ఛ అని ఒకటి పెట్టారండి. ఆపరేషన్ స్వేచ్ఛ ద్వారా మేము చేస్తున్నాం. ప్రతి 3 నెలలకి 2 నెలలకి మొన్న కూడా ఒక డిసెంబర్లో కూడా మేము మన 10వ తేదీ వరకు చేయడం జరిగిందండి. 300, 400 మంది కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు తిరిగి మళ్ళీ బ్యాక్ టు స్కూల్కి మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఆపరేషన్ స్వేచ్ఛ ద్వారా అన్నీ జరుగుతుంది. ఎక్కడ కూడా బయట పిల్లలు ఉండడానికి కూడా మేము ఇష్టపడలేదు. ఎందుకంటే దానికి తగిన మానిటరింగ్ అయితే చేస్తున్నాం. దానికి తగిన ప్రభుత్వాన్ని కూడా రికమెండేషన్ చేస్తున్నాం. మేము కూడా ప్రభుత్వాన్ని కూడా వీటి మీద ఇటువంటి డ్రాప్ అవుట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వాన్ని కూడా మేము రికమెండేషన్స్ కూడా పంపించడం జరుగుతుందండి. చైర్మన్ గారు, ఇటీవల కాలంలో పోక్సో కేసులు కానీ, అలాగే ఈ పిల్లలు డ్రగ్స్కి బానిస అవుతున్నటువంటి కేసులు కానీ చాలా ఎక్కువ నమోదవుతున్నట్లు పరిస్థితి ఉంది. వీటికి తోడు చైల్డ్ మ్యారేజెస్ కూడా. వీటిని అరికట్టడానికి, బాలలకి బంగారు భవిష్యత్తు అందించడానికి బాలల హక్కుల కమిషన్ ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేసింది, ఏ విధంగా ముందుకు పోతుంది? అయితే చైల్డ్ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి అండి, ఇప్పుడైతే అందరూ కూడా చదువు పరంగా కానీ అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందారు. చాలామంది కూడా ఈరోజు ఏదైతే ఆడపిల్లలకి 18 సంవత్సరాలు, మగపిల్లలకి 21 సంవత్సరాలు అనుకున్నాం, ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఎక్కడో రూరల్ ప్రాంతంలో, ట్రైబల్ ప్రాంతంలో, మారుమూల అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అవుతున్నాయి తప్ప పట్టణ ప్రాంతాల్లో అయితే అవ్వట్లేదు, చాలా తక్కువ. ఎందుకంటే ఈరోజు చైల్డ్ మ్యారేజ్ ప్రభుత్వం కూడా మన గౌరవ చీఫ్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించారు. ఎక్కడ ఎందుకంటే గణాంకాలు చెప్తున్నాయి, రాష్ట్ర స్థాయిలో మన రాష్ట్రం టాప్ 3లో ఉందని చైల్డ్ మ్యారేజ్ విషయంలో. అందువలన దాన్ని దృష్టిలో పెంచుకొని మనం ఏం చేస్తున్నామంటే మన చీఫ్ సెక్రటరీ గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక జీవో నెంబర్ ఒకటి, ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో నెంబర్ 31 ఒకటి తీసుకురావడం జరిగింది ఈ చైల్డ్ మ్యారేజ్ని ఏవైతే తగ్గించడానికి. అలాగే జీవో నెంబర్ మన 39 కూడా ప్రవేశపెట్టాం. ఒక ఇన్నాళ్ళు ఏం చేశారు, ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ఉండేది కాదు, అది ఆపరేషన్ ప్రొసీజర్, ఎస్ఓపి అంటారు, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. అదేం చేస్తారంటే ఇప్పుడు మన జీవో నెంబర్ 39 ద్వారా మన ఎస్ఓపి ఒకటి పెట్టడం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి ఎవరు ఎంత బాధ్యతలు, ఒక 14 డిపార్ట్మెంట్లని ప్రముఖ భాగస్వామ్యం చేస్తూ ఒక ఎస్ఓపి ఒకటి తయారు చేయడం జరిగింది. అందులో ఏం చేశారంటే ఇదివరకు అయితే గ్రామ స్థాయిలో కానీ లేకపోతే అర్బన్ స్థాయిలో కానీ విలేజ్ సెక్రటరీ గారు కానీ లేకపోతే అక్కడున్న వాళ్ళని ఇప్పుడు ఏం చేసామంటే మేము ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రవేశపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళా పోలీస్కి మంచి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉంటారు కాబట్టి ఈరోజు మహిళా పోలీసుల పాత్ర కీలకం ఈరోజు. అందువలన చైల్డ్ మ్యారేజ్ విషయంలో మహిళా పోలీసులకి కీలకమైన బాధ్యతని జీవో నెంబర్ 31 ద్వారా అప్పచెప్పడం జరిగింది. మొత్తం మేమేం చేస్తామంటే రాష్ట్ర స్థాయిలో 26 జిల్లాల్లో సుమారుగా 23 జిల్లాలని మహిళా పోలీసులు అందరూ కూడా అన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా అంటే కొన్ని ఒక 40% ఆగాయి, అంటే అవి కూడా కవర్ చేస్తాం. మొత్తం మా కమిషను, జిల్లా స్థాయి యంత్రాంగం అందరూ కూడా మహిళా పోలీసులతో కానీ, ఎంపీటీసీలతో కానీ, అక్కడ సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులు ఎందుకంటే ఈరోజు అంటే చాలా వరకు చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయంటే ఆపడానికి కూడా ప్రయత్నం గట్రా చేసిన ఒక స్థానిక ఉన్న ప్రజాప్రతినిధుల్లో లేకపోతే స్థానిక ఉన్న నాయకులు ఏం చేస్తారంటే ఒక ఒత్తిడి అయితే తీసుకురావడం జరుగుతుంది.
అక్కడ స్థానికంగా ఉన్న సచివాలయం సిబ్బంది మీద అవ్వచ్చు, అలాగే మహిళా పోలీసుల మీద, అంగన్వాడీ, ఎందుకంటే వాళ్ళు ఉద్యోగులు లేక లోకల్లో చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ ప్రజాప్రతినిధులు కొంచెం భయమో లేకపోతే గౌరవమో లేకపోతే దీనివల్ల కొన్ని అక్కడక్కడ 1% 2% అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల మేమేం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఎంపీటీసీలకి, సర్పంచెస్కి, మండల స్థాయి ప్రజాప్రతినిధులకి, వాళ్ళకి వీళ్ళకి కలిపి మేమైతే అవగాహన సదస్సు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రాష్ట్రాల్లో మొత్తం ఒక 40% వరకు ఆగే తప్ప ఒక 60 నుండి 70% వరకు అన్నీ కవర్ చేసాం. 26 జిల్లాలు అన్నీ కవర్ చేస్తాం. మిగతా కూడా ఈ 2-3 మంత్స్లో కూడా మేము వాటి మీద అవగాహన చేస్తాం. అయితే జీవో నెంబర్ 39 ద్వారా ప్రతి జిల్లాలో రెవెన్యూ స్థాయిలో ఆర్డీఓ నేతృత్వంలో, అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో, అలాగే మండల స్థాయిలో ఎంపీపీలు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ సమక్షంలో కూడా అక్కడున్న స్థానికున్న ప్రజాప్రతినిధులతో అందరూ కూడా దీని మీద అవగాహన కల్పిస్తున్నాం. అలాగే మన ఇటీవల కాలంలో కూడా సెర్ప్ సీఈఓ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది, ఇంతియాజ్ గారితో. వాళ్ళతో కూడా అలాగే మెప్మా గారితో కూడా మాట్లాడేది. ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈరోజు ప్రతి గ్రామంలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే ఈరోజు పెళ్ళిళ్ళు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ సభ్యులు కూడా పెళ్ళిళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. దానికి అర్బను మెప్మా వారి ద్వారా కానీ అలాగే సెర్ప్ వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయడం. వాళ్ళు కూడా ఏవైతే వాళ్ళ గ్రూప్స్లో ఉన్నారో మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఎజెండాలు కూడా ప్రతి మీటింగ్లో ఎజెండాలో వివోలకు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దగ్గర నుండి మా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా మేము వాళ్ళు కూడా భాగస్వామ్యం కూడా చేయడం, వాళ్ళకు కూడా మేము సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. జరుగుతుంది అనమాట. అలా చేయడం జరుగుతుంది. మేమైతే ఇటీవల కాలంలో ఏంటవుతుందంటే పోక్సో కేసులు ఎక్కువ ఈరోజు, ఎందుకంటే బాలలకు సంబంధించిన చట్టాలు ఏవైతే కఠినంగా అమలు జరుగుతున్నాయో ఇదివరకు కూడా జరిగాయి. ఈరోజు రిపోర్టింగ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద కానీ, వ్యవస్థ మీద కానీ, కమిషన్ మీద కానీ, లేదా చట్టాల మీద కానీ, గౌరవం మీద ఈరోజు మనకి రిపోర్టింగ్ చేస్తే మనకి న్యాయం జరుగుతుంది. అండ్ సో దానివల్ల రిపోర్టింగ్ ఎక్కువ అవుతుంది. ఎక్కడైతే ఇన్నాళ్ళు అయితే భయపడే వరకు ఏటవుతుంది అంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద ఎక్కడైనా అఘాయిత్యాలు జరిగిన ఏంటంటే లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, లోకల్ ఉన్న అక్కడ కుల పెద్దలు కానీ, మత పెద్దలు కానీ అక్కడే క్లియర్ చేసేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదండి. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా ఈ చట్టాల మీద కానీ, పోక్సో చట్టాల మీద కానీ, బాలకు సంబంధించిన చట్టాల మీద కానీ అవగాహన ఉంది. రిపోర్టింగ్ ఎక్కువ అవుతుంది. మేమేం చేస్తున్నామంటే ఇది బాగా డిలే జరిగిందండి. ఒక కేసు కానీ, ఒక పోక్సో కేసు నమోదైతే దాని గురించి బాగా డిలే అవ్వడం వలన దానికి బాధ్యత బాలికి సత్వర న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే జీవో నెంబర్ 28 ఉంది, బాలకు సంబంధించిన పోక్సో కేసులు ఏదైతే ఉందో మనకు నష్టపరిహారం ఉందో దాన్ని కూడా మేమేం చేస్తున్నాం అంటే సంబంధిత డిఎల్ఎస్ సెక్రటరీ ప్రతి జిల్లాలో డిఎల్ఎస్ ఉంది, అలాగే రాష్ట్ర స్థాయిలో ఎస్ఎల్ఏసి ఉంది, అలాగే పోలీస్ అధికారులు వాళ్ళందరూ కూడా ఏదైతే యంత్రాంగం ఉందో లీగల్ సర్వీస్ అందరూ కూడా యంత్రాంగాన్ని పటిష్టం చేసి వాళ్ళకి మంచి ఆదేశాలు ఇచ్చి సత్వరంగా న్యాయం జరగడానికి కూడా మేము మా కమిషన్ కూడా సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. అంటే కమిషన్కి జ్యుడిషియల్ పవర్ కూడా ఉంటుంది కదా? ఎస్, మాది క్వాసి జ్యుడిషియరీ అండి. మాది బాల హక్కుల కమిషన్ ఏంటంటే క్వాసి జ్యుడిషియరీ. ఎందుకంటే మాకు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన అధికారితో కూడుకున్న కమిషన్ అది. ఏదైతే మేమైతే ఈ బాలకు సంబంధించిన రక్షణ విషయంలో కానీ, సంరక్షణ విషయం కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఆదేశాలు ఇచ్చే అధికారం గల చట్టబద్ధ అధికారులు గల సంస్థ ఇది, ఒక కమిషన్ ఇది. అందువల్ల మేము ఏదైతే బాలలు కానీ న్యాయం జరగాలంటే కంపల్సరీగా మేము జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తాం. అది వాళ్ళకి న్యాయం జరిగినంత వరకు కూడా మేము రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఇదే బాలల హక్కుల్ని హరించే కార్యక్రమం కానీ, లేకపోతే బాలల హక్కుల్లో పరిరక్షించడానికి చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టాలు ఉల్లంఘన జరిగినప్పుడు కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? కమిషన్కి ఏంటంటే ఈ చట్టాలను మానిటరింగ్ చేసే అధికారం కమిషన్కి ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు చైల్డ్ లేబర్ యాక్ట్ కానీ, లేకపోతే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ, పోక్సో యాక్ట్ కానీ, ఏదైతే బాలల కోసం రూపొందించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అండ్ మానిటరింగ్ చేసే అధికారం కమిషన్కి ఉంటుంది. ఎక్కడైనా ల్యాబ్స్ కానీ, గ్యాప్స్ కానీ ఉన్నాయి ఇంకా మా దృష్టికి వచ్చింది అనుకోండి, మీలాంటి మీడియా మిత్రుల ద్వారా కానీ, సుమోటో కానీ ఏమైనా వచ్చిన పేపర్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ ఏమి వచ్చినంటే మేము ఇమీడియట్గా స్పందించి సంబంధిత అధికారులకి, సంబంధించిన యంత్రాంగానికి మేము ఆదేశాలు ఇస్తాం. తక్షణమే వాటి మీద న్యాయం చేయమని. ఇంకా న్యాయం చేయ అక్కడ జిల్లా ఆ ఆదేశాలు కూడా సంబంధిత అధికారులు ఉల్లంఘిస్తే
పరిస్థితి ఏంటండి? సంబంధిత అధికారులు కానీ ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చి మా కమిషన్ ముందు ఆధారకరిస్తే అసలు ఎందుకు వైలేషన్ జరిగింది, మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయారు, అసలు సాధ్యాలు ఏంటి అవన్నీ తీసుకొని వస్తాం. అప్పుడు కూడా వాళ్ళ ద్వారా కూడా న్యాయం జరగకపోతే మేము కమిషన్ ఏం చేస్తామంటే సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చి మేము మా కమిషన్ ముందు హాజరుపరుస్తామంటే హాజరుపరిచి వాళ్ళకి కంపల్సరీగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఒక టైం బౌండ్ ఇస్తాం, ఇమీడియట్గా అది ఆదేశాలు ఇస్తామండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే జిల్లా స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ కంపల్సరీ మేము మా బాల హక్కుల కమిషన్ మంగళగిరిలో మా ఆఫీస్ ఉందండి, మా ఆఫీస్కి మేము పిలిపించి వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద కంపల్సరీగా ఇంకా చేయకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా కమిషన్ సంబంధిత అధికారులకి ఉన్నతాధికారులకి ఆదేశాలు ఇస్తుందండి. ఓకే, ఇప్పటి వరకు ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఎటువంటి ప్రతిపాదనలు సిఫార్సులు చేసింది? ఏమి కావాలని ఇక్కడ పిల్లలకి అవసరమైన నీడ్స్ కోసం ఏమైనా మీరు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందా? అయితే మా చైల్డ్ రైట్స్ కమిషన్ ఏంటంటే దాని ముఖ్యమైన అధికారాలు బాధ్యతలు ఏంటంటే ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం, ఈ బాలలకు సంబంధించిన చట్టాలను మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విద్యా హక్కు చట్టం ఉందండి, విద్యా హక్కు చట్టంలో ఏంటవుతుందంటే కంపల్సరీగా 25% ప్రైవేట్ పాఠశాలలో సీట్లు ఇవ్వాలి. చాలా వరకు ఏం చేస్తానంటే అటువంటి పరిస్థితులు జరగట్లేదు. అందువల్ల మేమేం చేస్తున్నామంటే ప్రభుత్వం దగ్గర నుండి ఎవరైతే ఇటువంటి అప్లై చేశారో అవన్నీ తెప్పించుకోవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో అధికారులు కూడా ఆదేశాలు చేయడం జరిగింది. మేము ఏం చేస్తున్నామంటే సర్ప్రైజ్ విజిట్లు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్కూల్ ఉందనుకోండి, ఇక్కడ కార్పొరేట్ స్కూల్లో ఉందనుకోండి, సర్ప్రైజ్ విజిట్ చేసి ప్రభుత్వం నుండి ఎవరైతే వీళ్ళైతే లిస్ట్ ఇస్తున్నారో ఆ లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకుంటున్నాం, వీళ్ళ దగ్గర లిస్ట్ తీసుకుంటున్నాం. ఇండైరెక్ట్గా లోకల్ ఉన్న సచివాలయం సిబ్బందితో ఆ పేరెంట్స్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే కొన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది అక్కడ గ్యాప్ అయితే ఉంది, ఎందుకంటే 5,000 10,000 తీసుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా ఈ బాలల హక్కుల ఉల్లంఘన ఏంటంటే కొన్ని దివ్యాంగులు ఉన్నారు అనుకోండి, కంపల్సరీగా ఇప్పుడు విద్యా వ్యవస్థలు ఎలా అంటే అంతా అపార్ట్మెంట్ కల్చర్. ఇప్పుడు ఆ దివ్యాంగుల చట్టం ఏం చెప్తుందంటే కంపల్సరీగా ప్రతి స్కూల్లో అపార్ట్మెంట్ల స్థాయిలో ఉండేటప్పుడు ర్యాంప్స్ ఉండాలి, ఆట స్థలాలు ఉండాలి, ఇవన్నీ ఉన్నాయా లేవో, ఫైర్ ఇవన్నీ ఉన్నాయా లేవో మేము కూడా అన్నీ అయితే ఒక ఫార్మేట్ ఉంటుందో అవన్నీ కూడా మేము మానిటరింగ్ చేస్తున్నాం. ఎక్కడైతే ఈ ర్యాంప్స్ కానీ లిఫ్ట్స్ కానీ సౌకర్యం లేకపోతే వాళ్ళు కూడా విద్యాశాఖ మేము ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీగా ఏ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూస్కి వెళ్ళామనుకోండి డిఎంఎండ్ని తీసుకుని వెళ్తాం, అలాగే లేబర్ ఇష్యూస్కి వెళ్ళామనుకోండి లేబర్ డిపార్ట్మెంట్, అలాగే ఎడ్యుకేషన్ విషయంకి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా డిఈఓని సంబంధిత అధికారులు ఏవైతే మేము మానిటరింగ్ చేస్తున్నాం వీళ్ళకి వెళ్ళి అక్కడికి తక్షణం మేము వాళ్ళకి అధికారులు ఇవ్వడం, నోటీసులు కూడా ఇప్పించడం జరుగుతుందండి. ఈ విద్యా హక్కు చట్ట ప్రకారంగా అయితే మేము కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా మేము ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో మాకు కంప్లైంట్లు వస్తుంటాయి, చాలా వరకు కంప్లైంట్స్ వస్తుంటాయి, పేరెంట్స్ కూడా కంప్లైంట్ ఇస్తారు, ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా మేము రికమెండేషన్స్ పంపిస్తాం. ఇంకో విషయం అంటే దివ్యాంగులకి ఇటువంటి ఏదైతే ర్యాంప్స్ కానీ లేకపోవడం, అలాగే పెన్షన్స్ కూడా ఇటీవల కాలంలో మాకు చాలా వరకు మేము ఎక్కడికి వెళ్ళినా దివ్యాంగుల పాఠశాలలు కానీ అన్నీ తిరుగుతుంటామండి. అక్కడ కూడా పబ్లిక్ హియరింగ్లు కూడా చేస్తుంటాం. వెళ్ళేటప్పుడు మాకు దివ్యాంగుల దగ్గర నుండి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి పెన్షన్స్ రావట్లేదు, అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మౌలిక సదుపాయాలు లేవని మేము జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారుల దగ్గర మేము డేటా సంపాదించుకుంటున్నాం. తీసుకొని ఇంటనే మేము గవర్నమెంట్కి రికమెండేషన్ చేస్తాం. ఈ జిల్లాలో ఇంతమంది హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఉన్నారు, ఇంతమంది పెన్షన్స్ వస్తున్నాయి, అలాగే డిజేబిలిటీ పిల్లలు దివ్యాంగ పిల్లలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎంతవరకే పెన్షన్స్ వస్తున్నాయి, మిగతా వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వమంటే కూడా మేము రికమెండేషన్ చేస్తాం. అవన్నీ చేస్తే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అంటే మా కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పాలసీస్ తయారు చేయడం, ఈ బాల హక్కులకు సంబంధించిన ఎక్కడైనా ఏమైనా ఉంటే పాలసీస్ తయారు చేయడం, రికమెండేషన్స్ ప్రభుత్వానికి ఇవ్వడం, ఏమైనా చట్టాలు ఏమైనా ఉన్నా మానిటరింగ్ చేయడం, సజెషన్స్ చేయడం, పబ్లిక్ హీరింగ్లు చేయడం, అన్నీ మేము సర్ప్రైజ్ విజిట్లు చేయడం, ఇవన్నీ చేస్తుంటామండి. ఎక్కడైనా మాకేమైనా అక్కడ ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా సిఫార్సు చేయవలసి ఉంటే ఇమీడియట్గా మా కమిషన్ సెక్రటరీ ద్వారా మేము ప్రభుత్వానికి రకరకాల దీనికి ట్రైబల్గా అయితే అవ్వచ్చు, లేకపోతే షెడ్యూల్ కులాలు అవ్వచ్చు, బీసీ వెల్ఫేర్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ సంబంధించిన అవ్వచ్చు, చైల్డ్ లేబర్ సంబంధించిన ఏదైనా మేము రికమెండేషన్ చేయడం జరుగుతుంది. ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్గా యువతకి అంటే 18 ఏళ్ళ లోపు వాళ్ళకి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి, అలాగే పిల్లల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులకి, ఈ సమాజంలో ముఖ్యులైనటువంటి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీరు? అంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు మీరు?
మీ తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయ సిబ్బందికి మేము ఒకటే చెప్తామండి. పిల్లలు సెల్ ఫోన్లు యూజ్ చేయకుండా చూడవలసిన బాధ్యత మీకుంది. ఎందుకంటే ఈరోజు ఈరోజు మాకు చాలా వరకు కేసులు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చాలా వరకు కేసులు వస్తున్నాయంటే కారణం బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్సే. ఈరోజు సెల్ ఫోన్స్ ఏంటంటే చాలా అసహ్యంగా చాలా సెల్ ఫోన్ వల్ల ఏటవుతుందంటే ఈ వీడియో కాల్స్ నెక్స్ట్ అశ్లీల మెసేజ్లు, వాట్సాప్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, ట్విట్టర్లు అవి ఇవి ఇన్స్టాగ్రామ్లలో రకరకాలుగా కేసులు నమోదవుతున్నాయి. మొన్న విశాఖపట్నంలో ఒక నలుగురు అమ్మాయిలు సెల్ ఫోన్లకి ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వాళ్ళు చెరన పడి ఇంట్లో నుండి పారిపోయారు. నలుగురు అమ్మాయిలు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నారు. ఇక్కడే కాదు చాలా వరకు 80% కేసులు సెల్ ఫోన్ వల్ల వస్తున్నాయి. సెల్ ఫోన్లో దయచేసి పేరెంట్స్కి మేము ఒకటే చెప్తున్నాం, పిల్లల మీద సెల్ ఫోన్లు ఇచ్చే పరిస్థితి తీసుకురాకండి. ఎందుకంటే వాళ్ళు చదువుతుంది ఏదైతే ఒక లక్ష్యం ఒక లక్ష్యంగా ఒక టార్గెట్గా ఒక గోల్కి పెట్టుకొని చదువుతున్నారో వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళని అనవసరంగా చెడు మార్గంలో పాడు చేస్తున్నాం. ఈరోజు ఇంకో విషయం అంటే చాలామంది పేరెంట్స్ సెల్ ఫోన్లు ఇవ్వడం వల్ల ఆ సెల్ ఫోన్ల ద్వారా టీచర్స్ని కూడా లేడీ టీచర్స్ని కూడా అసభ్యంగా షూట్ చేసి వాటిలో యూట్యూబ్లు అంట ఫేస్బుక్లు అంట పెట్టడం అప్లోడ్ చేయడం దానివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు. అది అన్నిటిగా మెయిన్ ఏంటంటే పిల్లలు చెడిపోవడం కారణం ఏంటంటే 80-90% వరకు సెల్ ఫోన్స్ ఈ డ్రగ్స్. చాలామంది చూస్తున్నాం ఏం చేస్తారంటే పిల్లలు కూడా డబ్బులు ఇస్తున్నారు ఆన్లైన్ గేమ్స్ వాడుకోవడం. ఆ ఆన్లైన్లో ఈరోజు ఏంటంటే ఇవి కూడా ఈ ఏవైతే లోన్స్ కట్టిస్తున్నాయో ఒక ఆధార్ కార్డు కానీ ఒక పాన్ కార్డు కానీ ఇచ్చిస్తే ఈ ఇంచుమించు ఒక 50,000 1,00,000 లోన్ కూడా ఇచ్చేస్తున్నారు. ఆ లోన్ కట్టలేని పరిస్థితుల వల్ల ఏటవుతుందంటే కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అశ్లీల ఫొటోస్ వెళ్ళిపోవడం. ఆ అశ్లీల ఫొటోస్ వెళ్ళిపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ చాలా రమ్మీలకి కానీ ఈరోజు అంటే చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే టీనేజ్ పిల్లలు రమ్మీలకు అలవాటు పడిపోతున్నారు. ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్ ఆటలు. నేను అందుకని ఏం చెప్తున్నానంటే బాలకుల కమిషన్ తరఫున పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏం చెప్తుందంటే చదువుతో పాటు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పుడైనా ఒక పిల్లడు కానీ పెడితే తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేయించండి. ఇది చాలామంది రమ్మీలకి వీటికి కానీ అడపై పెడదవ పెట్టేసి ఆస్తులు కూడా దొంగతనాలు చేసి ఆస్తులు కూడా పట్టుకెళ్ళిపోయి చేసి లాస్ట్ తరుణం సూసైడ్కి అటెంప్ట్ చేసుకున్నాను. దయచేసి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అందరూ కూడా సొసైటీ కూడా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ ఎంత పెరిగిపోతుందో అసంఘిక కార్యక్రమాలు కూడా అంత దారుణంగా పెరుగుతున్నాయి. ఈరోజు హత్యలు కూడా చిన్న పిల్లలు కూడా హత్యలు కూడా చేసే పరిస్థితికి వస్తుంది. మొన్న మాకు కూడా ఏంటి హాస్టల్లో కూడా హై స్కూల్ చదువుతున్న పిల్లలు కూడా హత్యలు చేస్తున్నారు, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. ఇవన్నీ కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్స్, ఈ టీవీలు కూడా. అందువల్ల దయచేసి ఈ పిల్లలకి ఈ టీవీలు సెల్ ఫోన్ దూరంగా సాధ్యమైనంత వరకు పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చారంటే స్వయంగా వాళ్ళే రొంపులోకి దింపినట్టు అవుతుంది. దయచేసి పిల్లలకి చదువుతో పాటు ఇటువంటి కూడా మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయించినట్టు కాకుండా ఇటువంటి ఎవడైనా పెడదవ పట్టినప్పుడు కంపల్సరిగా మీరు కాన్సన్ట్రేట్ చేయవలసిన పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఉంది ఈరోజు. అందువల్ల దయచేసి పిల్లలు కూడా చదువుతో పాటు నైతిక విలువలతో కూడుకున్న విద్యను అభ్యసించండి. మార్కులు ర్యాంకుల మీద ఒత్తిడి గట్టి తీసుకురాకండి. అయితే సొసైటీ మేము ఒకటే చెప్తున్నాం, సొసైటీ కూడా ఇటువంటివి ఏవైతే డ్రగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో వాటి బాధ్యతగా అరికట్టించవలసిన బాధ్యత ఉంది. ఈరోజు ఏటవుతున్నాయంటే ఈ సెల్ ఫోన్ల వలన మాకు ఒక దారుణమైన సంఘటన ఏంటంటే 7వ తరగతి పిల్లవాడు జంగారెడ్డిగూడెంలో 7వ తరగతి పిల్లవాడు 8వ తరగతి 9వ తరగతి పిల్లవాడిని ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేకుండా చంపేశారండి. పోలీసులు కూడా ఒక వారం రోజుల వరకు అంతుపట్టలేని విధంగా మర్డర్లు చేసేస్తాను. పిల్లలు ఎలా చంపాలి, ఎలా క్రైమ్ ఎలా చేయాలి అన్నిటికి ఈరోజు గూగుల్లో వచ్చేస్తుంది. అసలు ఏంటి సెల్ ఫోన్ అనేది వాడడం అంటే ఇది టెక్నాలజీలో మనకి మ్యాథ్స్ సైన్స్ అవి ఉపయోగించుకోవట్లేదు. ఈరోజు ఏం చేస్తున్నారంటే అసాంఘిక కార్యక్రమాలు ఎలా చేయాలి, అది చెయ్యాలి అనేసి పిల్లలు అది నేర్చుకుంటున్నారు. దయచేసి పిల్లలు కంపల్సరీగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయండి తల్లిదండ్రులు. అదే కోరుకుంటున్నాం అండి. అలాగే మీడియా మిత్రులు కూడా మేము ఏం చెప్తున్నామంటే పిల్లలు ఈ చైల్డ్ మ్యారేజ్ విషయం కానీ లేకపోతే సైబర్ నేరాల గురించి కానీ ఈ డ్రగ్స్ గురించి కానీ పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా మీ ద్వారా ఒక వారానికో లేకపోతే నెలకో ఇటువంటి ప్రసారం చేస్తే ఒక అవేర్నెస్ కలిగిస్తుంది. ఎందుకంటే ఈ అన్నింటి మార్గం అంటే అవేర్నెస్ ఒకటే మార్గం అండి. అందువలన కూడా మేము కూడా ఏం చేస్తున్నాం బాలకుల కమిషన్ తరఫున గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బంది కానీ లేకపోతే అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని బాలల స్నేహపూర్వకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి అందరిని భాగస్వామ్యం చేస్తూ మీడియా అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అందరిని భాగస్వామ్యం చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాలల స్నేహపూర్వకంగా ఉండేటట్టు మేము చేస్తాం. అందరూ కూడా ఏ ఒక్కరి వల్ల కూడా ఇది ఒక్కరి వల్ల అవుతుంది, అందరూ కూడా భాగస్వామ్యం అయితే కానీ రాష్ట్రాన్ని మనం
చక్కగా చేద్దాం. ఎందుకంటే ఈరోజు జనాభాలో 35 నుండి 40% వరకు ఈ బాళ్ళు ఉన్నారు. 18 ఇయర్స్ బిలో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఇంకోటి అంటే దత్తత విషయంలో కూడా ఈరోజు చాలా కేసులు నమోదు అవుతున్నాయి. దత్తత అందరికీ ఎవరైతే పిల్లలు ఎవరైతే కావాలనుకుంటున్నారో చట్టబద్ధంగా ప్రభుత్వం మా డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా శిశుగృహాల్లో పిల్లలు ఉంటారు. వాళ్ళని చట్టబద్ధంగా తీసుకోవాలి తప్ప చట్టకు వ్యతిరేకంగా కానీ చట్ట విరుద్ధంగా తీసుకుంటే 18 సంవత్సరాల లోపు ఎప్పుడైనా కూడా ప్రభుత్వం వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఆధీనంలో అందువలన ప్రభుత్వం ఏం చేస్తున్నారు, చట్టబద్ధంగా తీసుకోమని చెప్తున్నాం. బాల్య వివాహాలు చేయొద్దు, బాల కార్మికులకు పెట్టుకోవద్దు, ఈ సైబర్ నేరాలకి గురి కావద్దు. ముఖ్యంగా ఇంకొక విషయం అంటే తల్లిదండ్రులు మాత్రం పిల్లల మీద, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లల మీద బాధ్యతగా ఉండండి. వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్గా ఉండండి. ఎందుకంటే వాళ్ళు స్నేహపూర్వకంగా ఉంటే వాళ్ళు మనకు చెప్పేది వింటారు. వాళ్ళతో కూడా ఓపెన్ అవుతారు. ఏదైనా ఒకవేళ ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులు సొసైటీలో వాళ్ళు ఓపెన్ అవుతారు. వాళ్ళతో కూడా స్నేహపూర్వకంగా విద్యార్థులు అయితే అవ్వచ్చు, పేరెంట్స్ అయితే అవ్వచ్చు, మంచి స్నేహపూర్వక వాతావరణంలో అందరూ కలిసి ఉంటే ఇటువంటి అసంఖ్య కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా జరగకుండా బాలల మంచికి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి చేస్తుంది. ఏదైనా ఎక్కడైనా బాల హక్కులు కానీ ఉల్లంఘన జరిగితే మాత్రం మా బాల హక్కుల కమిషన్ ఉక్కుపాదంతో పనిచేస్తుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మీ విలువైన సమయాన్ని మైత్రి మీడియా కోసం కేటాయించారు. అంతేకాకుండా భవిష్యత్తు పౌరులైనటువంటి నేటి బాలలు చక్కగా ఉండాలి, బంగారు భవిష్యత్తుతో సాగాలంటే సమాజానికి కూడా ఒక బాధ్యత ఉందని గుర్తు చేశారు. మరోసారి మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు. మైత్రి మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి.